రెండో భార్యకు వెళ్ళిపోతున్నాను, రెండో పెళ్లి చేసుకుంటున్నాను. వచ్చే కొత్త సడుగు కొత్త సడుగు కొత్త సడుగు కొత్త సడుగు కంకార కంకార కంకారమయ్య రావమ్మ నా చిన్నారు కోరి కంకార నేర్ప రావమ్మ పోయారు నచ్చమ్మ. నల్లగొడికి పిల్లలందం నీకు కలందం, నల్లగొడికి పిల్లలందం నీకు కలందం, నీకు లబ్బరి గాజులు అందవే నా చిన్నారు కోరి, నీకు సోకుల గాజులు అందవే పోయారు నచ్చమ్మ. త్వరగారి ఇంటి కాడాదు నిమ్మ జట్టు కింద, త్వరగారి ఇంటి కాడాదు నిమ్మ జట్టు కింద, నీకు తుకదయ్యం పట్టన నాసిన్నారు కోరి, నీకు మాలదయ్యం పట్టన పోయారు నచ్చమ్మ. మరి కట్ల మరుగు నీది ఓటల్ల కొలువు నాది, మరి కట్ల మరుగు నీది ఓటల్ల కొలువు నాది, నిశ్చీల కంట రావమ్మ నాసిన్నారు కోరి, అచ్చీల కంట రావమ్మ పోయారు నచ్చమ్మ. ఇక్కడ నీ బొమ్మలు దింపుడు ఎక్కడ, ఇక్కడ నీ కన్ను వట్టుడు అటువంటి కాంచెలు తేలమారాదు ఊరు పొలవాడు దాటి పొలవాడు రాదు కాంచెల తేల రాదు. మరి అటువంటి మాత్రం మంచినీళ్ళ బావి మారు మళ్ళీ తోట లోపల కూర్చున్నాడు. ఎటాని పోవాలి, ఏ రాజ్యాన్ని పోవాలి, 4 దిక్కులో ఎటాని పోవాలి, ఏడికాని పోతే పిల్లనిస్తారు. మరి గింత వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలని అని చెప్పి 2 ప్రశ్నలు వేస్తారు పేరకాడు. ఎట్లా గట్టి కావాలని మళ్ళీ తోటలో కూర్చుండి ఆలోచన పరుడై ఉండు. రాజు కాంచనశీల మహారాజు ఏనాడు మల్లె తోటలు ఉండగా మరి 7 భవనాల లోపల ఉన్న కాంచనమాల కింద ఉన్న 7 రాజులైనా కాంచనమాల కింద ఉన్న 7 దాసివాళ్ళు అనుకున్నారు. మరి ఊళ్ళే ఉప్పు నీళ్ళు, ఊరవుతల మంచి నీళ్ళు. ఈ ఊరు వందించినోడు ఎవడో గాని ఎవరు ఈ కూరపల్లి కాదు, ఈ కథ లోపల కాంచనశీల నగరం లోపల మరి ఊళ్ళే ఉప్పు నీళ్లు, ఊరవుతల మంచి నీళ్లు. ఆ కాంచనమాల కింద ఉన్న 7 దాసి వాళ్ళు గజాల బిందెలు భుజమందు పెట్టుకొని మంచి నీళ్లు తెద్దామని బయలుదేరి చిక్కుడు ఎట్లల్లారా ఓరి గంగరాజు, నా చిక్కుడైనాదిరా ఓరి గంగరాజు, నా చిక్కుడైనాదిరా ఓరి గంగరాజు, చిక్కుడు ఎట్లల్లారా ఓరి గంగరాజు, నా చిక్కుడైనాదిరా ఓరి గంగరాజు, నా చిక్కుడైనాదిరా ఓరి గంగరాజు, చిక్కుడు ఎట్లల్లారా ఓరి గంగరాజు, నా చిక్కుడైనాదిరా ఓరి గంగరాజు, నా చిక్కుడైనాదిరా ఓరి గంగరాజు, చిక్కుడు ఎట్లల్లారా ఓరి గంగరాజు, నా చిక్కుడైనాదిరా ఓరి గంగరాజు, నా చిక్కుడైనాదిరా నా
పుష్పాలతో కనబడుతున్నానమ్మా పూలతోటకు ఏనాడు దాసిపిల్లలు ధర్మకర్తలు చేరవచ్చిండ్రు బిందెలు తీసిర్రు హాస్పిటల్ పెట్టిర్రు బిందెలు తీసి హాస్పిటల్ పెట్టి ఏమున్నా కానీ మనిషి చూస్తే అత్తలేనా వెనక వాడు రాక ఈయన నన్ను చూసుకుంటా వెనకెనకనే ముచ్చటే ముఖం అసలే చూడా నేను మోళ్ళ ముఖం అసలే చూడా చూసిన అసలే ఇడిచిపెట్ట చూసిన వాళ్ళని అసలే ఇది ఎక్కడి అంటే ఇవి దక్షిణ కొరియా ఇది పెట్టేంటికలే కాదు పుట్టేంటికలే ఇవి పెట్టేంటికలు కాదు పుట్టేంటికలే పుట్టేంటికలా ఇది ఈ దేశం కాదు ఇది ఈ దేశం కాదు ఇది దక్షిణ కొరియా దక్షిణ కొరియా కాదు లంజముండ దక్షిణ కొరియా చదువుకోమంటే చదువుకోకపోతే నేను ఆ దేశం మనిషినే అక్కడ చదువు కదా దిగ్గచ్చు ఫ్లైట్లు వచ్చిన ఫ్లైట్ వచ్చినావా అని దాచిపెట్టి వెళ్తారు మాకు అసలు పూల పుష్పాల తోట లోపల మరి ఎల్లంతా దూరం వరకు రాజు కాంచన శ్రీరామారాజు కనబడతాను సింగుల్ కద్దెత్తలా ఏంది ఏంది ఏందో ఒకటేసారి గట్లా కాదే మొత్తం భయపట్టిస్తాను ఏం కనబడ్డది నీకు ఏం కాదు ఇగో ఇగో వాళ్ళంత దూరం ఇవ్వలేదు అది కర్రపిట్ట కర్రపిట్ట కాదు ఓ అది మనవత్తు కావచ్చు మనవత్ పక్షి అంటున్నా అనేది జంతువు ఏం కాదే అది కూడా కదా కాకి కూడా కాదు దయ్యం కావచ్చు ఆ లెవెల్ ఎరికేనానే మన రాజు కాంతిన తీరమా రాజు కాంతిరామాలకు కాంతిన రాజుకు లొల్లి అయింది పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆయన ఇంట్లో ఇల్లు బయలు వచ్చిండు ఏమోనే మరి అంటే నాకంత బియ్యం అవుతుంది ఆయన నన్ను చూడండి అసలే ఉండదు ఆయన ఏమోసారి నాకు చూసిపోయామని వచ్చింది ఏం మాట్లాడుతున్నావే అట్లా కాదు ముఖం చూసిపోయి నీ ముఖం చూస్తే లక్ష్మి ముఖం చూస్తే అవుతుంది అందుకే చూసిపోయినా ఆయన ఇప్పుడు వేరే భార్య కోసం పోతాండు కాబట్టి ఆ ముఖం చూసిపోతే తొందరగా పని అయితే అని వచ్చింది నా దానికి ఆశపడి వచ్చింది మళ్ళీ నీ దానికి ఏంది నోటి మాటకు ఓ నేను మందలిచ్చిపోతాడు అని ఈ దాసోళ్ళు కనుక నేను ఆ తోట లోపల ముచ్చట పెడతాను ముచ్చట్లు పెట్టంగా రాజు మరి అటువంటి నా భార్యతో చెరుతు వదం కట్టుకొని వచ్చిన ఏడాది వరకు మాత్రం పిల్లల కొడుకున్న బిడ్డ నాకు అంటా అన్నా మరి నేను ఇప్పుడు మాత్రం ఊళ్ళ పంటి పల్లెల పంటి నాకు పిల్ల కావాలని చెప్పి పోయినట్టు ఇంత ఏజ్ ఉన్నావు ఇదివరకు పెళ్ళేది కాలే అంటారు అంటే పెళ్లి అయింది కానీ మళ్ళీ పెళ్లి కావాలని అన్నట్టు అంటే ఇట్లా అయితే కలుతుందని చెప్పి ఇచ్చునో ఇవ్వకపోవును అట్లా 1 నెల అవునో 2 నెలలు అవునో 5 నెలలు అవునో 6 నెలలు అవునో కాలం గడిచిపోయినట్టు అంటే అటు నాన్న సంవత్సరం దగ్గరికి వచ్చినట్టు అంటే నా భార్య కట్టుకున్నాడు చీర కట్టుకోవాల్సి వస్తుంది ఎవరైతే కొడుకుల బిడ్డల కాలం అంటే ఒక ఆడి మనిషి అయితే అయిపోయే దాసులలో ఒక్క దాసుని పెళ్లి చేసుకున్నట్టు అంటే కొడుకులా అంటే నా కోరిక తీరుతుంది నా మీసం అలా పెద్దదాని దగ్గర విలుసుకున్నాడు నిన్ను అంటే పలస పిల్లల పలకొట్టుకున్నాను కాదు పిల్ల ముద్దుకుమ్మా
తల్లి ఎదుగుతా కొడుకులు కోరిక తీరుతుంది నల్వస్త్రాలు కాబట్టి బిడ్డ తోటలోకి వెళ్ళి వచ్చాము నాయన ఇద్దరికి పూర్వపరాయన వాళ్ళు నాకు కొడుకులు కొట్టలేరు బిడ్డలు కొడతారు ఇది కాకుండా అటు కాకుండా ఉన్నాను అయ్యా ఇదే ముచ్చట అన్నట్టే కొడుకులు విడితట్టారు బిడ్డలు విడితట్టారు ఇది కాకుండా అటు కాకుండా ఉన్నా అంటే ఎడ్డెడు కాకుండా ఉన్నట్టు మరి ఎటు కాకుండా ఉన్నానంటే మొన్న కడుపు పిల్లలు నమ్ముకుంటా హాస్పిటల్ చేయనాక ఏమైంది మరి డాక్టర్ ఏం చేసిండు ఆయన ఆపరేషన్ చేసిండు ఇంకేం మంచి పని చేశారు. గర్భశాంతి తీసేసి పొట్ట శాంతి తీసేసిండు డాక్టర్ గారు డాక్టర్ మన గర్భశాంతికి ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టు సాక్షి గర్భశాంతి తీసేయాలి కానీ పొట్ట శాంతి ఎట్లా తీసేసినట్టు అయ్యా ఆపరేషన్ చేసిండు 7 రోజులు బెడ్ ముంచుకున్నాడు 7 నాడు బిల్లు కట్టి వెళ్ళిపోమన్నాడు అయ్యా నీ బాధ్యత నీ కాళ్ళు మగుల కొంగున కొత్తగా చేత డబ్బు లేదని అన్నా మరి పైసలు అందుకున్నావు అన్నాడు మరి బొడ్డో సంచి కనిపించినాక ఈ సంచి వీకేసిండు ఆ సంచి వీకేసిండు నాయన ఒకసారి తీసేయాలి గర్భ సంచి వేరే మధ్యాహ్నం బొడ్డ సంచి ఉన్నది అంటున్నా అయ్యా వడ్డ సంచి ఉంటే కట్టాలి తప్పు సంచి వేసుకుని కుట్టు పెట్టుకోరా మంచిగా వడ్డ సంచి కట్టాలి ఇంకా పైసలు లేకుండా దావగలం 7 రోజులు ఉంటావు దావగలం అపదలో కొట్టుకున్నది ఇక నేను ఇద్దరు కాదు ఇక నువ్వు అనుభవసరాలు ఒక్కతోటి మనిషి ఇద్దరు పురుడు ఒక్కనైందని నేను సచిన కొన్ని కానీ ఇది మంచిగా ఉన్నది పూర్వాళ్ళు విచ్చినా కానీ 12 తిరగకూడదు ఒక్క తిరుగుంటారు అది రంగు 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 మొత్తం కలర్ ఇంత ముట్టుకున్నది వరగాళ్ళకి అయితే మంచిగా పెట్టుకుంటారు ఎంత ముద్దుకున్నది ఇది గమ్మత అనిపిస్తుంది పొలగాలు ఉన్నా కానీ మంచిగా ఉంటుంది పుట్టే మంచిగా ఉంటారు ఎందుకు పిలిచినారు సార్ అనుభవం లేదు దానికి సార్ అంటాను ఎట్లా రాజులు సార్ అంటున్నా నీ అందం ఎంత ముద్దుగా అనిపిస్తుంది నాదే అందం మళ్ళా చచ్చిపోయిన సౌందర్యదే అందం నా అందాన్ని ఓర్వలేక ఆమె ఫ్లైట్ లోకి వెళ్ళి దురికి వచ్చింది అందుకే ఎంతో ముద్దుగా అనిపిస్తాను పొద్దు తిరుగుడు పోలే వయసును చూసి దొంగ పంట లాంటి పెదవుల చూసి ఓరని సూపుల చూసి వాళ్ళు జడదయ్యారు ఆ నిండు పున్నవి చంద్రునాలే సంకంటున్నావే కాలు కట్టలు మరి బట్ట అంటే నేను చెప్తాను కదా బట్ట ఏంది దా పెట్టి అయ్యో ఇట్లా పెళ్లి చేసుకున్నారా అని దగ్గరికి తీసుకున్నారు ఆయన చెప్తాడే అయితే ఇంటి పక్క పట్టిండు ఆయన చూస్తే భయం కాదు దూరం వెళ్ళి చూస్తే అంటే ఆయన చూసినా ఆయన ఓకే
నువ్వు బాగా చూడకు నీ గుడ్డు పెద్దవు నువ్వు ఏ పద్ధతి నువ్వు కనుగొట్టి ఒక్కొక్కటి అనుకుంటా మనిషి ఆకారం బట్టి ఉంటాయి కదా. కానీ ఏందయ్యా నువ్వు పెళ్లి చేసుకుందాం అని అంటాను కానీ ఎట్లా నేను ఇంకా బేబీనేనయ్యా, అందుకే చేయలేదా నేను ఇంకా బేబీనే. బాబులేరా ఖాళీ ఎందులో పాడుకోండి రెండేళ్ళు అవుతే నువ్వు కోరుకున్నట్టు కొడుకులేదంటే నువ్వు అడిగినట్టు బిడ్డలేదంటే కానీ పోయి నేను అవలాడేస్తానయ్యా. రెండేళ్ళు ఇంత మనిషి దగ్గర ఏం పానం లేదు, నువ్వు అవలాడేస్తావు. గొల్లల్లో అల్పం తక్కువ గొర్రె అవలాడేస్తలేదని నేను కష్టం అంటానయ్యా. రావు రావు రాజా నేను కోసం ఉంటే అది రెండేళ్ళు లాగా ఒక్క ముద్ది మూతి ముద్ర పెట్టుకున్నాడు. రెండు కాళ్ళ ఉక్కు లేదో కథ అయినా ఇట్లా కాదు. మరి ఏడుగురిని అడగాలంటే నా తోటి కాదు. ఇక మెస్లు ఇస్తాడే లేకుంటే వాళ్ళు మీద మీద పడతారు వచ్చి అని అలా పెద్ద రాజు మంగళం వేసుకున్నాడు. ఆడవాళ్ళ మనస్తత్వం ఆడవాళ్ళగా తెలుస్తుంది. ఇక మీ ఏడుగురిట్లో ఎవరన్నా ఒక్కరు మంచిగా వైపోయిన వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లలుగానే యోగం ఉన్నట్టు వాళ్ళని అంది తీసుకున్నాం. చేసుకున్న భర్తలు ఉన్నారయ్యా, మా అందరిలో చిన్న చెల్లె మా చెల్లె దాచిరమనమ్మ చేసుకుంటే కొడుకుల బిడ్డలు కనబడుతున్నాయి. రమణమ్మ అడుగుపోతాను మరి అడుగు అన్నప్పుడు మరి దాసింగమ్మ బయలుదేరి చెల్లవేడికి వెళ్ళిపోతాం అని వాడికి వెళ్ళి దాసి చెల్లవేడి ఏమిటి అక్క కాంచనలో ఇంటికాళ్ళు పెట్టుకొని ఏడపెల్లి వేసుకొని వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయే రాజు ఏమనుకున్నా అంటే నేను ఏ ఊరి పోవాలి, ఏ పల్లె పోవాలి, ఏ ఊరి అని ఎవరి పిల్లనిస్తారో ఇయ్యరో. మరి అడగల ముందు కొడుకులో బిడ్డల కంటనాన్ని మాత్రం ఒప్పుకున్నా. అని మాత్రం ఈ తొడలకి వెళ్ళి వచ్చిండు. ఏడుగులో ఒకరి పెళ్లి చేసుకుంటాడట. పెళ్ళి నువ్వు వేసుకుంటా, నువ్వు వేసుకుంటావా? నాకు ఎరికేనే నన్ను ఎవరో అట్టిగానే తనుకోపోతాను అనుకున్నా రాజు నానే వచ్చిందా? అయినా నేను నచ్చింది అట్లా చెల్లెను నచ్చినా మంచిగా నచ్చకుండా వేసుకుంటాడా? మరి నాకు కట్నం ఏ పాటు ఇస్తాడు? అట్నే కట్నం నీకు ఇస్తాడు. నన్ను వేసుకోవాలంటే అదృష్టం ఉండాలి, రాసి పెట్టి ఉండాలి. నాకు ఎంత కట్నం ఇస్తాడు, ఏమేమి సొమ్ములు పెడతాడు, ఏమేమి బట్టలు పెడతాడు అడిగి రాకు. నువ్వే కట్నం 10 లక్షలు పట్టుకుని నీ కట్నం ఇస్తాడే వింటారా? ఏ సభ్యతలేదు ఒక్కరు కూడా. నన్ను వేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. నీటి ఉన్నోడు తోట పెట్టుకోవాలి, కావురం ఉన్నోడు కందగడ పెట్టుకోవాలి, మన ఉన్నోడు మక్క పెట్టుకోవాలి, మళ్ళీ ఉన్నోడు పత్తి పెట్టుకోవాలి. ఎవరిని గుల పెడితే వాడే కోక్కోవాలి, బల్బు ఉన్నోడే బ్యాచ్ కట్టుకోవాలి. అట్లా సరేనని రాజమంగమ్మ బయట ధను రాజు గారిగా రాజా మా చెల్లె మాత్రం నేను పెళ్లి చేసుకుంటా కానీ ఏమేమైనా అర్థమయ్యా ఎప్పుడు ఏంది కనుక నేను దానికే చెప్తాను అన్నాడు. అయ్యా మా అక్కతోటి ఏదో అన్నవాడు నేను పెళ్లి చేసుకుంటావా? నేనంటే ఇష్టమేనా? ఏదేం సొమ్ములు పెడతావయ్యా నాకు? మరి గల్లు గల్లు సప్పుల్లో
అన్నని నడుపుదానా నేను నిలిచి బతకనే జానా మీద మొత్తం ఇంత ఉచ్చా దీన్ని ఫోన్ చేయగలరు ఎల్ల నోటుతాడు మరి గట్లగా కులం అర్ధపురం అన్నట్టు అయింది. ఏమసములు చెల్లెత్తా నీకు రంగు రంగు గర్లేడా ముచ్చని సొమ్ములు అరే ఇప్పుడు నీ పేరు నిలవడానికి నువ్వు ఎంత బాగా పైసలు అయితే కానీ నేను ఇష్టం నీకు చేసుకున్నావే డైరెక్ట్ డైరెక్ట్ బ్రాహ్మణులు ముహూర్తాలు అయితే ఆలస్యం అయితే ఏడాది వెళ్ళిపోతే నాకు పెద్ద అయ్యో పెళ్లి కట్నం విడుచుకోదా నేను అట్లెక్కడి ఇంకా ఈయన తోటల్లో కాదు దాంట్లో మార్చుకున్నా సరే మార్చుకుందాం పాటు మా అక్కతో నన్ను కూడా వేసుకో డిస్కౌంట్ మీద నన్ను వేసుకోవయ్యా నన్ను వేసుకోవండి ఏంటి చేసుకున్నాడు ఏంటి అనుకుంటారా 1+1 ఆఫర్ దీపావళి కాసం పుల్లయ్యలో పెడతలేరా గెట్ 1 గెట్ 3 అని అయ్యో దీన్ని వేసుకుంటే నేను అంత ఫ్రీ గేట్ గేట్ ముందర అరే రే పెళ్లి వేసుకుందామా అని తోటల దండలు మార్చుకుంటున్నారు బంతి పువ్వు పేరేమి బాల పేరేమి నేను నీరల్లో 20 నీరల్లో పల్లె వాళ్ళల్లో నీ ఆపదికి లెక్కలు చేస్తున్నావు కానీ నువ్వు వచ్చిన పుట్టలు మంచిగా మంచిగా ఉన్నాయి పుట్టెలు అంటే పుట్టెలు ఇవి ఎన్ని ఏళ్ళైనా కానీ పుట్టెలు రణపో పూల తోటల్లో దండలు మార్చుకున్నాక రాజు ఒక మాట అన్నాడు రమణమ్మ రా పోదాం మన ఇంటికి పోవాలి నా సమాన్ చదువుకొని రావద్దా నీకే సమానం నాకున్నాయి అంటే నీకు ఇల్లు నాకు ఇల్లాంటి ఇల్లు కాదు గుడిసే నాది ఇల్లు ఏదైతే ఉన్నది నీడు ఉన్నదట నీకు నాకు నీడున్నది అయ్యా ఏం సామానే బొచ్చడి సామాన్ ఉన్నది మన ఇంటికి ఇంకా సామాన్ ఎందుకే అబ్బో నాయనాకుండా సమానం నా ఉత్త చేతులనే వచ్చింది అనుకో నీ భార్య కాంచనమాల ఏమంటది ఎందుకు వచ్చినావని చెప్తే అబ్బా నన్ను కొట్టేలా కొడితే నీ ఎడిపోవాలయ్యా నా సమాన్ నాకుంటే ఎక్కడో తల దాచుకుంటే అట్లా పోదామని చెప్పి నాడు కాంచన మహారాజు దాసి రమణమ్మ మల్లెల 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 తీసుకున్నది దాసి రమణమ్మ గుడిసె పెట్టి వచ్చింది ఇదే మా గుడిసె ఇదే గుడిసె ఒక్కదాని ఒకటి ఒంటింటా గుడిసె గుడిసెలో ఏం సామాన్ తెచ్చుకోపోయా నేను చదువుకొని వచ్చే వరకు పోయ్యా కడప ముగ్గయి ఏ తప్ప కడప గడి కట్టి నేను ముగ్గే అన్నాడు పెళ్లి పుత్తలు ఏమవుతాయి బాబు పెద్ద ఉంచుకున్నాడు అంటాను
కానీ నేను గడి ముగ్గేసి సమాధానం తెచ్చుకోకు. గత కదా ఇప్పుడు నేను ఇంట్లో పోయి సమాధానం చదువుకొని రాచి మళ్ళీ ముగ్గు అంటే నీకు ఆలస్యం కాదా? అరే మళ్ళీ ఏమిటిగా కడప 4 ఒక్కల దాని ముగ్గ ఇంకా ఎంత అడవిలో పోయేటప్పుడు చెప్పరేమో లోకం ఆచారం ఎత్తగా ఆచరణ పడతారంట. రావణ 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 ఇదిలాగా నువ్వు మంచిగానే ఉండే ఇప్పుడు వాసన ఎలకల వాసన వస్తుంది. అసలు ఏంది ఇక్కడ గుడికి ఎలకలు ఇట్లున్నాయా? మంద ఎట్లా వేయడం ఎలకలకు? ఎలకలు మందు పెట్టలే వాసన వస్తుంది. మరి గబ్బు వాసన గబ్బు వాసన అంటే ఎలకలు వచ్చిన వాసన వస్తుంది. సప్పుడు ఎలకొచ్చే వాసన ఇక్కడ నాకే వస్తుంది. అది వాసన నీ దగ్గర మంచిగా ఎవరైనా వాసన ఇవరగా మంచిగా ముళ్ళే ఈ చెద్దరా చెద్దరు ఇగో ఈ చెద్దరు ఇదే వాసన వస్తుందా? ఇదే తాడకలు తాడక వింటలు ఏంది ఇప్పుడు అది విన్నా నేను రాయసరం అయినప్పుడు విన్నా బాప తీసి అప్పటి నుంచి వింటలేదు ఇక అప్పటి అస్సలు కొత్తమైన తాడకలు తాడకలు వెనకపోయినా ఎందుకు ఇట్లా తాడకలు తాడకలు వెనకపోయినా అదే ఇప్పుడు నేను రాయసరం అయినప్పుడు ఒక్కదానే కుడిసిన ఊరులేదని ఎవరు లేరా ఆయన ఆచుడు చేసి తాపుకొస్తా నోట్లో పెట్టుకొని తాపుకొస్తారు నా చీకేది అందుకే తాడకలు అప్పుడు విన్న బాప అందుకే కావచ్చు చిన్నపిల్లలు అందరూ గల్లలు తీసి నోట్లో పెట్టుకుంటారు లేకపోతే కొసాంగిలా నోట్లో పెట్టుకుని సపరిస్తారు మంచిగా మంచిగుంటారు రోడ్డు రజాకారులు అప్పుడు అయింది రాజకారు మరి అట్లయితే చెద్దరి పోరగా తీసా నా చేద్దరు నాకుండా డబ్బాలు ఇక్కపోయినాక నీ భార్య కాంచమాల కొట్టెలో పెట్టిన అనుకో ఈ సరికాని ఏడుకనుకోవాలి ముందు పెట్టిన సరి పెడతా అని డబ్బులు నా చేద్దరు నాకుంటే ఆయన మీ అడుగులో అనుకుంటా అట్లా అంతేనా? సరే రా ఎవరు వెళ్ళిపోవాలి మన గీడాయి దాన్ని పోయి పిల్లలు చెప్తావు ఏం పేరు చెప్తావు పోయిలే అంటే ఎదుగుతావు పోయిలే అంటే నీకు ఎంత కావాలి నేను నువ్వు కాళ్ళ కాలు ఎక్కించావు మాయిలనే కాళ్ళ కాలు ఎక్కించి దుకాణం ఇచ్చేట్టు పెట్టింది కదా దాన్ని విలువాలే మన ఆదేదికి మన మధ్యలో మంగళాడితో మనకి మిత్తులందరూ ఏదద్దా ఇక డిస్టర్బెన్స్ ఎందుకు బామా ఏమో పని చేస్తాను బామా దాసి నా మొగుడు పెయిండు తిరిగి వచ్చిండు చేసుకొని వచ్చిందంటావా పిల్లలు తిరిగి కాళ్ళు పుంజుతోనే మళ్ళీ నీ కాళ్ళ కడిగి వచ్చిండు గట్లా ఇక మట్టుకు పర్యం కట్టేస్తే గిర్ర 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 దాని చుట్టే మట్టు చుట్ట తిరుగుతుంది ఏం చెప్తుందబ్బా గట్లనే నీ మొగుడు మడుగున్న కాడికే బెర్రె వచ్చింది మడుగున్న కాడి దున్నపోతా మడిగే వాళ్ళు దున్నపోతా మడిగేమో దొరసాని దున్నపోతు నువ్వు సరే
కానీ రాలే ఎవరు దొరకలే ఎవరు దొరకలే అంటవా? ఎవరు దొరకలే దొరకరంటవా? దొరకరావా ఏ సీసకమ్మది కూడా రాదు ఇంకా బిరిచి కింది కూడా బిర్జి కింది కూడా రాదు అతనికి చేసే ఉంటే చెప్పు అయినా నా భర్త కనుక నువ్వు చేసుకుని వచ్చిండా చూసే వస్తాను అనుకున్నానమ్మా దగ్గర రోజుల ముందుకు వచ్చింది దానికి కనిపిస్తే పెద్ద కథ పేదవాని వచ్చిన వాని గలవన నిలవడం ఎందుకు నువ్వు రావయ్యా లోపలికి అత్తగానే కూడా ఏం చేయాలి నాకు నీకు మిత్రులు మీరు ఎందుకయ్యా బయట మీద వస్తానండి తిరిగి వస్తాను కాబట్టి కారణం కర్ణ పీస ఆశపడతాను కానీ మిత్రులు మీరు తర్వాత ఇస్తా గానీ నాకు అంత అనుమానం అనిపిస్తుంది అయ్యా ఇద్దరు వచ్చినట్టు అనిపిస్తుంది ఇది నీడా ఇది నేను నీడోటి ఏ కాదు నీరేనాయన నాలుగావా తొందర పడకు అది కోపకొడితే మరి అది తక్కువ కాదు సరే సరే కానీ ఇద్దరు వచ్చినట్టు అనిపిస్తుంది ఒకసారి నువ్వు అయితే కాళ్ళ జాపు కాళ్ళు విడలిపోయిందిగా కాళ్ళు నేను చూస్తానయ్యా ఓహో 4 కాళ్ళు కనిపిస్తానే అంట 4 కాళ్ళు కనిపిస్తే కాళ్ళ సాపు నేను ఆగు నెత్తిలో ముళ్ళున్నది బ్లాంకెట్ అద్దే అంటే సెద్దరు పట్టుకో కంకల పట్టుకోవాలి నేను చాపినప్పుడు మంచి చాపు ఇక చూడు అయ్యా 2 కాళ్ళు లెక్క అనిపిస్తాను దగ్గర కాను నేను దగ్గర కన్నప్పుడు నువ్వు దగ్గర మళ్ళానా మళ్ళా మనపోతే ఇట్లే ఉంటాయా సరే అంట మరి పాడు అయ్యా కాళ్ళు 2 కాళ్ళు లెక్క అనిపిస్తానే చేతులు 4 చేతులు లెక్క అనిపిస్తాయి లేదయ్యా 4 చేతులు ఉంటా కన్ను నన్ను మోసం చేయి సరే 2 చేతులు చాపు అట్లా కాదు నీరేనాయన నాలుగావా చేతులు అయితే ఇప్పుడు నేనే పిచ్చో నారే నాకు ఎరికే నీరు పిడాత ముచ్చట తెలియదని నేను చూస్తాను ఆ చేతులు చాపమంటా అండి నేను చాపినప్పుడు నువ్వు చాప ముళ్ళు ఉన్నది నీ ముళ్ళ పాడుగాను కాదని ఈ ముళ్ళ నువ్వు నాది నాకుండా పెట్టుకో ఇద్దరు పెట్టుకో నేను చాపినట్టు బలవారు చాపు సరే కాపుతా అలా సరే సరే అయ్యా ఇక 2 చేతులు లెక్కనే ఉన్నాయి లోపలికి రా రమ్మని చెప్పి అటువంటి రాదు కాంతలు లోపలికి వస్తాడే కనుక నేను వెనక దాసిలో అనమత్తున్నదమ్మా మరి ఏనాడు కనుక నేను అక్కడ తల్లి కాంతరమాల దేవికి కోపం ఆగుతలేదు రమ 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 రామ రామ నా మొగలికే పెళ్లి చేసుకున్నట్టు పెళ్లి చేసుకున్నా రవణమ్మని దెబ్బలు కొడతా అంటే ఆనాడు గాంధీ రవణమ్మని ఎప్పుడు దెబ్బలు కొడతాను రాజు మాత్రం మనం ఉరికొచ్చినప్పుడు మరి ఆ కట్టుతోటి కారణం మాత్రం రాజును ఒక దెబ్బ కొట్టింది అటువంటి మాత్రం కాంచనమాల